నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. గురూజీ, డిసెంబర్ నెలలో మకర రాశి వారి యొక్క జాతకరీత్యా వాళ్ళ యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటారు? ఎలా ఉంటాయి? డిసెంబర్ మాసంలో గనక చూసుకుంటే రాస్యాధిపతి 2లో ఉన్నాడు. హ్మ్. సప్తమంలో ఉన్నటువంటి కుజుడి యొక్క దృష్టి 2వ స్థానం మీద ఉంది. హ్మ్. అంటే జీవిత భాగస్వామి మూలంగా కానీ, పార్ట్నర్స్ మూలంగా కానీ, హ్మ్. ఇతని కుటుంబ సభ్యులకి వాళ్ళకి కొంచెం డిస్టర్బెన్స్, వాళ్ళ వల్ల కుటుంబ సభ్యుల్లో కొంత గొడవలు రావడం డిస్టర్బెన్సెస్ అనేవి వస్తూ వస్తూ ఉంటాయి ఉంటాయి. అంటారు. అంటే పార్ట్నర్స్, లైఫ్ పార్ట్నర్ కావచ్చు, జీవిత భాగస్వామి కావచ్చు, వాళ్ళ వల్ల కుటుంబ సభ్యులతో, ఓకే. కుటుంబ సభ్యులు వాళ్ళని ఒక రకంగా అర్థం చేసుకుని వాళ్ళ కుటుంబ సభ్యులను అర్థం చేసుకోవడం చిన్న చిన్న విధానంలో మిస్అండర్స్టాండింగ్ వల్ల ఈ డిస్టర్బెన్సెస్ పెరుగుతుంటాయి అనేవి అన్నమాట. వస్తూ ఉంటాయి. ఇవి ఎక్కువగా ఇబ్బంది వస్తూ ఉంటుంది. ఆహా. 3లో రాహు ఉన్నందుకు మాత్రం కాస్త కొంత ధైర్యంగా కొంత స్టెప్ తీసుకుంటారు, అందులో ఎటువంటి సందేహం లేదు. కాస్త వీరు మనీ మ్యాటర్స్ విషయంలో మాత్రం కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి, హ్మ్. అది మెయిన్గా చూసుకోవాలి. అలాగే ఆ, ఎప్పుడైతే మనకి ఈ 4వ స్థానాధిపతి కూడా నీచబడ్డాడో, కొంచెం ల్యాండ్స్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. రైతులు అండ్ రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారు, హ్మ్. వీళ్ళు ముఖ్యంగా ల్యాండ్ డీల్ చేసే విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపడేదో డబ్బులు ఇచ్చేసి అడ్వాన్స్ ఇచ్చేసి తర్వాత వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయకుండా ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. పంచమంలో ఉన్నటువంటి గురువు మాత్రం వక్రగతి వల్ల కొంత వాళ్ళకి విదేశాలకు వెళ్ళడానికి అనుకూలత ఉంటుంది. హ్మ్. 6వ స్థాన అధిపతి ఎవరైతే ఉన్నారో, 6వ స్థానాధిపతి కూడా మనకి బుధుడు 11వ స్థానంలో వక్రించి ఉన్నందుకు కాస్త ఇది బిజినెస్ రంగాల్లో ఉండేటువంటి వారు, ఎంబీఏ చదివిన వారికి కొంత అంటే ఈ ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయి. కాకపోతే ఈ కుజుడు సప్తమంలో ఉన్నందుకు ఈ మధ్య కాలంలో కాస్త వివాహ సంబంధించిన విషయాలు కుదుర్చుకోకపోవడమే మంచిది హ్మ్. చెప్పాలంటే. కాస్త ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కొంచెం చూసుకొని తీసుకోవాలి, హ్మ్. అదొకటి మెయిన్గా చూసుకోండి. అండ్ విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేద్దాం అనుకునేటువంటి వారికి, మరియు ఒక్కోసారి చూడండి మనం ఇది మన ఏమంటారు క్రియేటివ్ ఫీల్డ్స్ ఉంటాయి కొన్ని, అవును. యానిమేషన్ కావచ్చు, కళలకు సంబంధించినవి కావచ్చు, అటువంటి విషయాల్లో వెళ్ళి వీళ్ళు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి చెప్పాలంటే. ఓకే. కళారంగానికి కళారంగాలకు సంబంధించినవి మాత్రం ఫలిస్తాయి వీరికి. శుక్రుడు లగ్నంలో ఉన్నాడుగా దశమాధిపతి కాబట్టి. ఓకే. ఇక వీరు ఎక్కువగా చేయవలసిన దేవతారాధన దత్తుణ్ణి, అమ్మవారిని ఎక్కువగా చేసుకోవాలమ్మా. ఓకే. దత్తాత్రేయుణ్ణి, దత్తాత్రేయుని అమ్మవారిని వీళ్ళు ఎలాంటి పరిష్కారాలు చేసుకుంటే మంచిది అంటారు? రెమెడీస్ ఎక్కువగా కుటుంబ సభ్యులతో అని చెప్పుకున్నాం కదా. ఇలాంటప్పుడు ఏంటంటే ఇంట్లో, వీళ్ళు నివసించే ఇంట్లో తూర్పు గోడ ఉంటుంది మనకి. అంటే ఇంట్లో నుంచి చూస్తే తూర్పు వైపు సూర్యుడు ఉదయించడం కనిపిస్తుంది. అంటే ఇంట్లో లోపల ఉండేటువంటి తూర్పు గోడ తూర్పుగా తీసుకోవాలి. అక్కడ కొంచెం రాముడు పట్టాభిషేకం బొమ్మ కనుక పెట్టినట్లయితే ప్రభావం అనేటువంటి తగ్గుతుంది. సూర్యుడికి ఎదురుగా రాముడి పట్టాభిషేకం ఉందంట. ఇప్పుడు ఇది ఈ ఇంట్లో ఉన్నానమ్మా, ఇంట్లో నుంచి కిటికీలో చూస్తే సూర్యోదయం కనిపిస్తుంది అనుకుందాం. అదే వైపు ఉండేటువంటి గోడ మళ్ళీ ఎదురుగా అంటే సూర్యుడికి వెస్ట్ అవుద్ది మళ్ళీ. ఓకే. సూర్యుడు పడుతున్న గోడ మీద పెట్టమని చెప్తున్నారు. సూర్యుడు వెలుతురు పడుతున్న గోడ మీద కాదు, మీకు కనిపించాలి సూర్యుడు ఎదురుగా ఆ గోడకి లోపల వైపు. అదే అదే గురించి అది ఓకే, అక్కడ పెట్టడము. ఓకే. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ అమ్మవారి ఆరాధన చేయడము, ఇవి మంచి ఫలితాలు ఇస్తాయి. కొంచెం మంగళ శనివారాలు పక్షులకి కానీ, చీమలకి కానీ, నల్ల చీమలకు కానీ, ఎర్ర చీమలకు కానీ చక్కెర వేయడము, ఇట్లాంటివి చేస్తే బాగుంటుంది. గురూజీ, అలాగే కొంతమంది దగ్గర జాతకం అనేది ఉండదు, కొంతమంది చూపించుకునే సిచ్యువేషన్స్ లో ఉండి ఉండరు. మరి అలాంటి వాళ్ళకి ఉద్యోగానికి సంబంధించి రావాలి అన్న ఏం చేయాలి అంటారు? అంటే ఒకటేనమ్మా, ఎవరి జన్మజాతకమైనా ఉన్నది అంటే 10th లార్డ్ అంటాం. అంటే దశమాధిపతి బాగున్నాడు, వాళ్ళు ఏమి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు, 1-2 సార్లు అప్లై చేయగానే వచ్చేస్తుంది. దశమ స్థానం పాడైంది అంటే అప్పుడు జరిగే ఫలితం ఏమిటి అంటే వాళ్ళకి ఎంత ప్రయత్నం చేస్తున్నా ఉద్యోగం సెట్ అవ్వదు. ఇక్కడ 2 విషయాలు ఉంటాయి. కొంతమందికి నిజంగానే ఉద్యోగం చేసే యోగం ఉండదు, ఇంకొక 10 మందికి వీళ్ళు ఉద్యోగం ఇచ్చే యోగం ఉంటుంది వీళ్ళకి. అలాంటప్పుడు వీళ్ళకి ఉద్యోగం రాదు. ఆ విషయం తెలుసుకోవాలి. చాలామంది ఆ విషయం తెలియక నా జాతకం బాగాలేదు, నా టైం బాగాలేదు అనుకుంటుండే, కానీ నీ యోగం అది కాదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఏసీ టికెట్ మీరు వెళ్ళి వేరే దానిలో కూర్చుంటారు, ఈ టికెట్ ఇక్కడ చెల్లదంటాడు. మామూలు రిజర్వేషన్లోకి వెళ్తే ఇది నీ టికెట్ ఇది కాదయ్యా అంటాడు. అరే నేను చాలా ఎక్కువ అండి దానికంటే కాస్ట్, ఇక్కడ కూర్చుంటా అంటే ఒప్పుకోడు. అరే వేరేవాడు ఇక్కడ కూర్చుంటాడు స్వామి, మీ టికెట్ అక్కడ చక్కగా ఉంది వెళ్ళండి అంటాడు. అలాగే వీళ్ళకి ఏంటంటే వేరే ఒక 10 మందికో 100 మందికో 1000 మందికో ఉద్యోగం ఇచ్చే యోగం ఉంటుంది. అలాంటి వాళ్ళు సొంతంగా స్టార్ట్ చేసుకోవాలి.
సరే జాతక చక్రం లేదు కానీ నాకు ఉద్యోగం కావాలి అనుకునేటువంటి వారు నవగ్రహాలలో గుర్తుపెట్టుకోండి, శని, కుజ, కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేసి గోవుకి క్యారెట్స్, బెల్లము, ఉలవలు, క్యారెట్స్, బెల్లము, గ్రాసము తినిపించిపిస్తూ అదే గోశాలలో కూర్చొని ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరియే నమః అనే నామస్మరణ చేస్తూ ఉండాలి. లేదా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః అని చేసినట్లయితే ఖచ్చితంగా వీళ్ళకి ఉద్యోగ ప్రాప్తి వస్తుంది. అది కూడా నమ్మకంగా చేయాలి. ఒక 40 నిమిషాల నుంచి 1 అవర్ చేయాలి. అలాగే అంటే వివాహం చేసుకోవాలి అనుకునే వాళ్ళు, లేదా ఎన్ని సంబంధాలు చూసినా సెట్ కాని వాళ్ళు ఉంటారు, లేదా సెకండ్ మ్యారేజ్ కోసమైనా సరే వాళ్ళు ఎటువంటి ప్రయత్నాలు చేస్తే మంచిదంటారు? ఒకటేనమ్మా, ఇక్కడ ఏంటంటే వివాహం అవ్వట్లేదు అంటే ఇక్కడ చాలా కారణాలు ఉంటాయి. ఒకటి ఆలస్య వివాహ యోగం ఉంటుంది. రెండవది అసలు వివాహం అయ్యే యోగం ఉండదు కొంతమందికి. అది చాలా రేర్ కేసు, 1,00,000లో ఒకరికి ఉంటుంది అలా. ఇంకొంతమందికి ఏంటంటే ఎందుకు ఈ జన్మలో ఇంత వివాహం కోసం ఇంత తపన పడాలి అంటే పూర్వజన్మల్లో మంచి జీవిత భాగస్వామి వచ్చినా కూడా వీళ్ళు నెగ్లిజెన్స్ చేస్తుంటారు. అందువల్ల ఇబ్బంది అవుతూ ఉంటుంది. పురుషుడి జాతకంలో శుక్రుడి యొక్క బలం లేదు. శుక్రుడు అంటే స్త్రీమూర్తి, భార్యాకారకుడు. భార్యాకారక గ్రహం బలం లేదు. బలం లేనటువంటి గ్రహం వాళ్ళ జన్మజాతకంలో అంటే జాతకమే లేదనుకోండి, ఉంది కానీ వీళ్ళకి జాతకం తెలియదు. అది వీక్గా ఉన్నప్పుడు వాడు అది అందుకోలేకపోతుంటాడు. ఏ ప్లానెట్ స్ట్రాంగ్గా ఉంటే దానికి సంబంధించి అందుకోవడం జరుగుతుంది వాళ్ళ లైఫ్లో. అప్పుడు ఏం చేయాలి? అమ్మవారి ఆరాధన. అంటే శుక్రుడికి అధిష్టాన దేవత అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు కావచ్చు, లలిత కావచ్చు, చేస్తూ ఉండాలి. శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయాలి. గోవులకి తీపి చపాతీలు తినిపిస్తుండాలి. అప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి వివాహం అవుతుంది. అదేవిధంగా లలితా సహస్రనామాల్లో ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయై నమః అనే నామస్మరణ చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. అలాగే గురూజీ, చాలామంది ఎంత ట్రావెల్ చేస్తున్నా సరే ఫినాన్షియల్గా స్టెబిలిటీ అనేది రాదు. సో ఫినాన్షియల్గా వాళ్ళకి స్టెబిలిటీ రావాలన్నా, లేదా ఏ పని లేకుండా ఉన్న వాళ్ళకు కూడా ఏదైనా పని దొరికి కొంచెం సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉండాలి అన్నా ఏం చేస్తే మంచిది అంటారు? జాబ్ కోసం అయితే ఇందాక మనం చెప్పినటువంటి మనకి శ్రీమాత శ్రీ మహారాజ్ని సరిపోతుంది. కానీ ఫైనాన్స్ అనేటువంటి డిఫరెంట్. మళ్ళీ ఇక్కడ ఎలా ఉంటుందంటే గుర్తుపెట్టుకోండి, జాబ్ చేయడం వేరు, డబ్బులు రావడం వేరు. చాలా మంది జాబ్ చేస్తుంటారు కానీ రూపాయి మిగలదు. 1వ తేదీ నుంచి వారం రోజులు అయ్యేసరికి మళ్ళీ డబ్బులు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అప్పు చేయడం, 5,000 ఇవ్వు, 2,000 ఇవ్వు, 1,000 అని చెప్పి తీసుకోవడం, మళ్ళీ నెల జీతం రాగానే వాళ్ళకి ఇచ్చేసేయడం, మళ్ళీ వారం రోజులకల్లా డబ్బులు లేపడం జరుగుతుంది. కరెక్ట్గా బ్యాలెన్స్ అయిపోతుంది, వేరే చోట మళ్ళీ అడగాల్సి వస్తుంటుంది. పని ఉద్యోగం వచ్చే యోగం వేరు. ఉద్యోగంలో చాలా చిన్న స్టేజ్ నుంచి ఒక స్టేజ్కి వెళ్ళి విపరీతంగా డబ్బులు సంపాదించడం వేరు. ఇది ధనయోగము, అది కర్మయోగము. ఉద్యోగ యోగం అది. సో ఉద్యోగ యోగం బలంగా ఉన్నంత మాత్రాన డబ్బులు రావాలని రూల్ లేదు. ఎప్పుడు పని ఉంటుంది అంతే వాడికి. కొంతమందికి ఎప్పుడు జాబ్ ఉందండి అంటాం. గవర్నమెంట్ జాబ్లో చిన్న జాబ్ చేస్తాం, ఎప్పుడు జాబ్ ఉందంటే ఉంది, కానీ డబ్బులు రావాలని రూల్ లేదు అక్కడ. కానీ ఉద్యోగ యోగము బలం ఉండడము, ధనం రావడం రెండూ బలంగా ఉంటాయి కొంతమందికి, అది వేరు. ఇక్కడ ధనమే రావట్లేదండి అంటే ఎప్పుడు ఉద్యోగం చేయాలని రూల్ లేదుగా, వ్యాపారం చేయొచ్చు, ఏదైనా సర్వీసెస్ చేయొచ్చు, ఉంటాయి. అప్పుడు వాళ్ళకి దాని అర్థం ఏమిటంటే పోయిన జన్మలో ఎవరికి రూపాయి కూడా పెట్టలేదు ఆ జాతకుడు, అందుకని ఈ జన్మలో ఆ యోగం లేదు. అప్పుడు ఏం చేయాలి? అమ్మవారి నామాల్లో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయై నమః, లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధన ధాన్య వివర్ధినియే నమః. ఇవి చేయాలి మెయిన్గా. ఇవి ఎంత చేస్తే అంత బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఈ మంత్రాలను పఠిస్తే కొంచెం అంటే ఏది లేని వాళ్ళకు కూడా ఏదో ఒకటి వచ్చి స్టెబిలిటీ అనేది వస్తుంది. ఏం చేస్తున్నామంటే పూర్వజన్మల్లో ఏదో ఎక్కడో తప్పిదం చేశాము కాబట్టి అమ్మ నన్ను ఇప్పుడైనా సరే నన్ను కరుణించు, ఏదో జరిగిపోయింది. ఇప్పుడు ఆదిశంకరాచార్యుల వారి వృత్తాంతంలో అదే ఉంటుంది. శంకరాచార్యుల వారు ఆ ఉసిరికాయ తీసుకొని కరిగిపోయి లక్ష్మీదేవిని పిలిస్తే ఫస్ట్ లక్ష్మీదేవి వచ్చి చేసింది ఏమిటంటే, శంకర ఇక్కడ ఏ పుణ్యమే లేదు, ఎక్కడ ఇవ్వాలంటుంది. బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోతే మనం చెక్ తీసుకెళ్తే వాడు ఎలా అయితే డబ్బులు ఇవ్వడో, మీరు ఎన్ని చేసినా పూర్వజన్మల్లో పుణ్యం లేకపోతే రావు. పుణ్యాన్ని ఇచ్చేటువంటిది కేవలం గంధముతో అమ్మవారిని ఆరాధించడము. అంటే ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది. మరి గంధం అమ్మవారు ఆరాధించేస్తే నీకెందుకు పుణ్యం వస్తుంది అంటే, ఇక్కడ చూడండి, గంధానికి ఎవరు ప్రతీక? గురువు. గురువు ఈజ్ గంధం. ఓకే, అమ్మవారు అంటే విశ్వం, ప్రకృతి. నువ్వు గురువు అంటే మంచి చేయడం,
ఉమ్, చెడు చేయడం కాదు, గురువు అంటే గైడింగ్ అంటారు. అవును. అంటే నువ్వు విశ్వానికి గనక సరైన గైడింగ్ ఇస్తే అదే అమ్మవారికి గంధం పూజ చేయడం. ఉమ్, నువ్వు విశ్వంతో నువ్వు సరిగ్గా లేవు, అన్నీ నెగిటివ్ చేసుకుంటూ వెళ్ళావు, ఉమ్, మిస్గైడ్ చేసుకుంటూ వెళ్ళావు, అదే పాపం. పరోపకారం పుణ్యం, ఉపకారం కదా గైడ్ చేయడం అంటే. అవును. పరపీడనం పాపం, మిస్గైడ్ చేసావు పీడనం. ఉమ్, అంతర్లీనంగా ఉన్నది ఏమిటంటే అమ్మవారి గంధంతో పూజ చేస్తే పుణ్యం వస్తుందని దాని అర్థం ఏమిటంటే బాహ్యంగా కనబడడానికి గంధంతో పూజ, కానీ ఇన్డెప్త్గా నువ్వు సొసైటీకి మిస్గైడ్ చేస్తున్నావా, సరైన గైడింగ్ ఇస్తున్నావా నీ చుట్టుపక్కల వాళ్ళతో, దట్ ఈస్ ద మెయిన్. ఉమ్. ధన్యవాదాల గురించి చాలా చక్కటి అంశాలను మాతో పంచుకున్నారు. శ్రీమాత్రే నమః.